హాయ్ అండి, నా పేరు కీర్తి. వెల్కమ్ టు మై ఛానల్ కేకేస్ వరల్డ్. నెల్లూరులోనే కాదండి, మా చిత్తూరు డిస్టిక్లో కూడా పప్పులుసు చాలా ఫేమస్. చాలా ఈజీగా అండ్ టేస్టీగా మా చిత్తూరు స్టైల్లో పప్పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కందిపప్పు తీసుకొని వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొంచెం పసుపు, కొంచెం చింతపండు, కాస్త ఆయిల్, కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి వెలిగించండి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, పప్పు చాలా బాగా ఉడికింది. ఇప్పుడు రాల్చట్టి ముద్దకవ్వం తీసుకోవాలి. ఇందులో పప్పు మొత్తం వేసి ముద్దకవ్వంతో మెత్తగా మెదుపుకోవాలి. చెట్టు లేకపోయినా కుక్కర్లోని పప్పుని మెత్తగా మెదుపుకోండి. కొంచెం కల్లుప్పు వేయండి, ఈజీగా పప్పు మెదుగుతుంది. కల్లుప్పు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు పప్పుని మెత్తగా ముద్దకవ్వంతో మెదుపుకోండి. పప్పుని ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తగినన్ని హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పుల్స్ ఒరిజినల్ టేస్ట్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం వడియం వేసుకుందాం. చిత్తూరు వాళ్ళు వడియం లేకుండా పప్పుల్స్ అస్సలు చేయమండి. మా చిత్తూరు స్టైల్ పప్పుల్స్కి టేస్ట్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి. వడియంతో పాటు కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోండి. ఇప్పుడు పప్పుని మిక్స్ చేయండి కొంచెం. తర్వాత మిగిలిన పప్పు మొత్తం పాన్లో వేసేయండి. అంతే అండి, మా చిత్తూరు స్టైల్ పప్పుల్స్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా ఛానల్లో కుకింగ్ వీడియో అప్లోడ్ చేయడం ఫస్ట్ టైం అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక నా కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.